నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవులందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. వెలుగు చీకటికి ఏమి పొత్తు లేదు. వెలుగు వేరే, చీకటి వేరే. విగ్రహముకు దేవుని ఆలయానికి ఏమి పొత్తు లేదు. చెడ్డవానికి ఏం, మంచివానికి ఏమి పొత్తు లేదు. అంతే. విశ్వాసికి అవిశ్వాసికి ఏమాత్రం కూడా పొత్తు లేదు. విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. వెలుగు వేరే, చీకటి వేరే. అన్యులు వేరే, దేవుని నమ్ముకున్న వాళ్ళు వేరే. ఇలాగ మనం చూసుకుంటా పోతా అంటే ప్రతి ద్వారా ఒక్కొక్క దానికి ఒక వ్యత్యాసం ఉంటుంది. దేవుని ఆలయానికి విగ్రహములకు ఏం మాత్రం పొత్తిక లేదు. అలాగే దేవుని పిల్లలకును లోకములున్న వారికి వ్యత్యాసం ఉంది. అందుకే అని దేవుడు ఒక ప్రవక్తని ఎన్నుకొని ఏం చేశానంటే ఆ ప్రజల యొక్క బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళేసేసి అంటే, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరుస్తానని మాట్లాడతాను. ఎందుకు అనంటే దేవుని ప్రజలు వేరే. ఎందుకు అనంటే ప్రజల ఈనాడు ప్రజల పరిస్థితి ఏమైపోతుందంటే, దేవుని పిల్లలు ఎవరో తెలియట్లేదు, అపవాది పిల్లలు ఎవరో తెలియట్లేదు. దేవుని పిల్లలు ఎవరో తెలియట్లేదు, అపవాది పిల్లలు ఎవరో తెలియట్లేదు. చీకటి సంబంధులు ఎవరో తెలియదు, వెలుగు సంబంధులు ఎవరో తెలియదు. కానీ దేవుని లేఖన భాగము సెలవిస్తా ఉన్నది, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని పిల్లలందరూ కూడా వెలుగు సంబంధులు. ఎందుకనంటే ఆ వెలుగు ఏంటిది అనంటే, ఆ వెలుగు దేవుని పిల్లలు వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగు సంబంధులు ఎవరు అనంటే దేవుణ్ణి కలిగినవారు. చీకటి సంబంధులు ఎవరంటే పాపాన్ని చేసేవాళ్ళు, పాపంలో జీవించేవాళ్ళు, పాపముతో ఏకీభవించేవాళ్ళు. కానీ వెలుగు సంబంధులు ఎవరంటే దేవుని బిడ్డలు కనుక వారి పాపాన్ని చేయని వాళ్ళు, పాపాన్ని చూడని వాళ్ళు, పాపాన్ని వ్యతిరేకించే వాళ్ళు, పాపాన్ని అసహించుకునే వాళ్ళు వెలుగు సంబంధం. అందుకని దేవుడు ఏం చేసిందంటే ఒక ప్రవక్తని ఏర్పరచుకున్న తర్వాత ఆ ప్రజల యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఆ మోషే ప్రవక్తని ఏర్పాటు చేసుకొని దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రజల నుంచి వేరుపరచడానికి, చూడండి నిర్గమకాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 23వ వచనం. చూడండి, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. చూడండి ప్రతి దేవుడు మాట్లాడుతున్న సత్యము. ఎందుకనంటే నా ప్రజలను, ఎందుకనంటే నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరచెదా అంటే దేవుడు ఎందుకు ఈ ప్రత్యేకత అనేది అని అంటే ప్రేదేన్ ద్వారా మనం గమనించవచ్చు. ఈనాటి సమాజం అంతా ఎలా ఉన్నది అని అంటే మనం గమనించవచ్చు, వేరైనట్టుగా ఉంటాడు కానీ వేరు కాలే. వేరైనట్టుగా ఉంటాడు, మారినట్టుగా ఉంటాడు, మారట్లేదు. వేరైనట్టుగా ఉంటాడు, వేరు కాలేదు. ఎందుకనంటే అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరచెదా అంటే దేవుడు ప్రత్యేకపరచబడినప్పుడు, ప్రత్యేకించినప్పుడు, మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడే పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం. ప్రత్యేకతను కోల్పోతే మనం పరిశుద్ధంగా బ్రతకలేము లోకం. ఎందుకు అంటే ప్రేదేన్ బారా ఈనాడు సమాజం అంతా ఎలా ఉన్నారంటే మారినట్టుగా
మారినట్టుగా ఉన్నారు కానీ మారట్లేదు. మార్చుకున్నట్టుగా ఉంటాను కానీ మార్చుకోవట్లేదు. ప్రార్థన చేసినట్టుగా ఉంటాను కానీ ప్రార్థన చేయట్లేదు. అంటే వారు దేవుని పిల్లల అపవాది పిల్లల అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఈనాడు ఏమైపోతుందంటే మోషే ఆ దైవజనుని ద్వారా ఏం చేసిందంటే ఆ ఫరో దగ్గరికి పోయి ఫరో బానిసత్వంలో ఉన్న ప్రజలతోటి మాట్లాడడానికి దేవుడు వెళ్ళి ఏం చేసిందంటే ఫరోతో అంటాడు, నీ ప్రజల నుండి, ఎందుకనంటే నీ ప్రజల నుండి నా ప్రజలను నేను ప్రత్యేకపరుస్తా. ఎందుకు అనంటే ప్రియమైన వారా, ప్రత్యేకించబడితేనే పరిశుద్ధంగా మనము జీవించగలుగుతాం. పరిశుద్ధంగా జీవిస్తేనే ఏం చేస్తామనంటే దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడతాం. ఈ ప్రత్యేకత రానప్పుడు పరిశుద్ధంగా ఈ లోకంలో మనం బ్రతకలేము. అంటే దేవుని పిల్లలుగా మనం ఏం కావాలంటే, దేవుని పిల్లలుగా నువ్వేం కావాలంటే రేపు చూసినప్పుడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, వీళ్ళు దేవుని పిల్లలు, అపవాది పిల్లలు అన్నట్టుగా. ఎందుకనంటే అపవాది కానీ నిన్ను గుర్తించాలి, లోకం కానీ నిన్ను గుర్తించాలి. ఈ గుర్తింపు రాకపోతే ఎందుకు అనంటే ఈనాడు సమాజం ఏమైపోతుందంటే ప్రతివారా వేరైనట్టుగా కనబడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏమైపోతుందంటే వీళ్ళు వాళ్ళు వీళ్ళ అనేది కూడా సమాజానికి అర్థమవుతలేదు. సేవకులు కూడా గట్టిగా గమనించలేకపోతున్నారు. ఎందుకు అనంటే వారి లోపల ఏ ప్రత్యేకమైన మాటలు కానీ, ప్రత్యేకమైన జీవితం కానీ, పరిశుద్ధమైన జీవితం కానీ దేవుడు కోరుకున్న విధంగా వారి జీవితాలు ఉన్నట్టుగా అనేకుల లోపల కనబడట్లేదు. అయితే రేపు ఇలా కనబడకపోతే రేపు ఏమైపోతుంది అని అంటే మనం గమనించాలి. ప్రయత్నం ద్వారా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పినట్టుగా చూస్తేనట, మనం కనుక చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంటాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున చూడండి, నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎందుకంటే ప్రియతెన్నారా, పరలోకం అన్నది ఎంత సత్యమో నరకం అనేది కూడా అంత సత్యమే. అంటే మన జీవితాన్ని మనం మార్చుకుంటే మారుతుంది. ఎందుకనంటే మార్పుకు అవకాశాన్ని ఇవ్వాలి. మార్చుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తి మార్చుకోవడానికి తన ఆలోచనలు కానీ, తన స్వభావాన్ని కానీ, తన జీవితాన్ని మార్చుకున్నప్పుడే మారుతుంది. మార్చుకోకపోతే ఏది మారదు. మార్చుకున్నంత వరకు కూడా ఏది కూడా మారదు. మాటలు మారాలన్నా, ఆలోచన మారాలన్నా, నడవడి మారాలన్నా, విధి విధానాలు మారాలన్నా నువ్వు మారితేనే ప్రభు ఒక బిడ్డగా జీవిస్తాడు. నువ్వు మారకపోతే, ఎందుకనంటే అటు ఇటు కాని వ్యక్తిగా వారి జీవితం కొనసాగించబడతాం. ఈనాడు చాలా మంది జీవితంలో ఏమైపోతుందంటే ఇదే నడవడిక. ఎందుకు అనంటే ప్రవక్తలు రాసినట్టుగానట ఏం చేసిందంటే ఇక్కడ జనులట రాదగిన విధంగా వస్తున్నారట. చూడండి, బైబిల్లో నేను చెప్పే మాట కాదు, ఎజ్కేలు గ్రంథంలో చాలా చక్కగా రాయబడిన మాట. చూడండి, 33వ అధ్యాయము, ఎజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం చదువుదామా? చూడండి, నా జనులు రాదగిన విధంగా వారిని ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరట. అంటే ఈ ఎవరన్నట్టు వీళ్ళు అపవాది సంబంధులా, లేకుంటే ఏ సంబంధులు, ఎలాంటి వాళ్ళు, దేనికి సంబంధించిన వాళ్ళు, దేన్ని వాళ్ళు దేన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నారు మనం గమనించాలి. మనం కూడా
దేవుని పిల్లలమేనా? మనం గమనించాలి, మనల్ని మనం పరీక్షించుకునే సమయం. అమ్మాయి చూడాలి, మీరు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకనంటే మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని పిల్లలుగా బ్రతుకుదాం అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ మార్పు ఎంతవరకు జరిగింది? మార్పు మన జీవితంలో ఏ విధంగా మన మార్పు కొనసాగించబడుతూ ఉన్నది? అందుకే ఇక్కడ ప్రవక్త చెప్పినట్టుగా ఇక్కడ ఏముందంటే, నా జనులు రాదగిన విధంగా వారు నీ ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుని నీ మాటలు విందురు గాని వాటిని గ్రహింపరు. అమ్మ, అర్థమవుతుందా? నిద్రపోతున్నావా? చాలా మనం గమనించాలి. నువ్వు దేవుడు మార్చుకోవడానికి మందిరానికి వస్తున్నామా, లేక ఇష్టానుసారంగా జీవించడానికి వస్తున్నామా? ఎందుకనంటే వాళ్ళు మరొక ప్రవక్త కూడా చెప్తా ఉంటాడు. ఎందుకనంటే వాళ్ళు పెదవులతో ఘనపరుస్తారు, వారి హృదయమునకు చాలా దూరంగా ఉన్నది. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని బిడ్డలము. ఎందుకనంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, లోకంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశం. మార్పు లేకపోతే పరలోక రాజ్యం అనేది లేదు. ఎంతటి వాడివైనా, ఎంతటి ప్రవక్తవైనా, లేక ఎంత గొప్ప వ్యక్తివైనా, పాస్టర్ పిల్లలైనా, పాస్టర్ భార్య అయినా, లేకుంటే పాస్టర్కి సంబంధించిన చుట్టాలైనా, ఎవరైనా కానీ మార్పు చెందుతనే. అంటే ప్రియదేని ద్వారా ఎందుకనంటే నా జనులను నీ జనులను నేను ప్రత్యేకపరుస్తా. దేవుడు అన్న మాట ఎందుకు అనంటే ఆ వేరు కాకపోతే నీకు వేరుపాటు జీవితం రాదు. ఎందుకనంటే ఈనాడు వేరుపాటు కాకపోతే అపవాది సంబంధించుకునే జీవిస్తా అంటావు. ఎందుకనంటే నువ్వు ఆశీర్వాదం పొందాలని అనుకుంటావు, అభిషేకం పొందాలనుకుంటావు, దేవుని చేత దీవించబడాలనుకుంటావు, ఆశీర్వదించబడాలనుకుంటావు, నీ పరిస్థితి మారాలనుకుంటావు. కానీ మారు. ఎందుకు? ఒక ప్రత్యేకత నీలో లేదు. వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు, వాక్యానికి అవకాశం ఇవ్వలేకపోతున్నావు, వాక్యానికి లోబడలేకపోతున్నావు, వాక్యమైన దేవునికి విధేయత చూపించలేకపోతున్నావు, మార్పుకు అవకాశం ఇవ్వట్లేదు. కొన్ని సంవత్సరాల జీవితం అలానే ఉంది. ప్రార్థనలో మార్పు లేదు, నడవడికలో మార్పు లేదు, ఆలోచన మార్పు లేదు. కానీ ఆశీర్వాదం మాత్రం కావాలి, దీవెన మాత్రం కావాలి, అభిషేకం మాత్రం కావాలి, ఆదరణ మాత్రం కావాలి, స్వస్థత మాత్రం కావాలి, ప్రవచనాలు మాత్రం కావాలి. కానీ మార్పు. అందుకే ప్రియదేని వారా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశం. ఎందుకు అనంటే రేపటి దినంన ఆ పరలోక రాజ్యానికి చేరడానికి సరిగ్గానే నీ మార్పు నీ లోపల మారు మనసు లేకపోతే, నీకు పాప క్షమాపణ లేకపోతే, నీకు రక్షణ లేకపోతే, నీకు బాప్తిసం లేకపోతే, నీకు అభిషేకము లేకపోతే నువ్వు ఎట్లా పరలోక రాజ్యానికి వెళ్తావు? ఆచారంగా ఎన్ని సంవత్సరాలు దిగుచు, ఆచార సంబంధంగా భక్తి ఎంతకాలము నీ జీవితాన్ని కొనసాగించబడతావు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడాట. ఎందుకనంటే పరలోక రాజ్యము చేరని కానీ నా తండ్రి చిత్త చొప్పున చేయవాడే ఆయన రాజ్యంలో చేరుతాడు. ఎందుకు అనంటే పిలిచినంత మాత్రం కాదు. అయ్యా నాసాన్ని దయవేయండి అన్నాడ. అయ్యా నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో నేను ప్రవచించలేదా? అక్రమం చేయవాళ్ళ మీరు ఎవరో నాకు తెలియదు. దయ్యాలు వెళ్ళగొట్టినంత మాత్రమే కాదు, ఆయన నామం ఉచ్చరిస్తే దయ్యాలు వెళ్తాయి, అపవాది పారదోలబడుతుంది. కానీ నీ లోపల మార్పు ఎంతున్నది? దేవుడు కోరుకునేది నీ లోపల మార్పును చూస్తా ఉన్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు నాడు.
ఏమైతే సమాజం ఏమి, ఎందుకనంటే ఈ ఈ ప్రవక్త కూడా రాస్తా ఉంటాడు, ఏమని మనం రాస్తా ఉంటాడు చూడండి. యెషయా గ్రంథంలో కూడా ఆయన కూడా సేమ్ ఇదే రాస్తా ఉంటాడు. తర్వాత జెఫన్యా కూడా అదే రాస్తా ఉంటాడు. మనం చూస్తే మన జీవితానికి మనం టాల్ చేసుకోవాలి చాలా. యెషయా గ్రంథాన్ని మనం చూద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు సత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పారు. చూడండి ఎలా ఉన్నది, అంధకారం లాగానే ఉన్నది. వింటరాట గ్రహించరు, చూస్తారట గ్రహించరు, చూచి కూడా మారరు. అందుకే ఎందుకు ఇలాంటి జనాన్ని, ఎందుకనంటే యేసు ప్రభువును, ఎందుకనంటే వీరి మధ్యలో చేసిన అద్భుతాలు నేను తూరు సిదోను ప్రాంతంలో చేస్తే వారు ఏనాడో గోనెపట్ట కట్టుకునేది. హల్లెలూయా. వారు ఏనాడో గోనెపట్ట కట్టుకునే వాళ్ళు. ఎందుకంటే ప్రజలంబరా దైవజనుని ఆవేదన మీరు చాలా గ్రహించాలి రేపు. ఎందుకనంటే ఈ పరలోకం అనేది ఎంత సత్యమో, నరకం అనేది కూడా అంత సత్యమే. నువ్వు దీవించబడాలి, నువ్వు ఒక వెలుగు సంబంధిగా ఉండాలి. దేవుడు వెలుగు సంబంధులు ఎవరనంటే పాపాన్ని అసహించుకునే వాళ్ళు, పాపాన్ని తృణీకరించే వాళ్ళు, పాపము చేయకుండా ఎందుకంటే ప్రత్యేకంగా జీవించే వాళ్ళే వెలుగు సంబంధులు. చీకటి సంబంధులు ఎవరంటే ఈ పాపమును చేస్తూ, పాపంలో జీవిస్తూ, పాపంలోనే పొరలాడుతూ, పాపముతోనే ఆ టైపోయి ఏం చేస్తుందంటే అదే ఇది ఇదే, అదే ఇది ఇదే. ఈనాడు ఎందుకంటే ప్రజల రేపు అంత్యదినంలో అపాయకరమైన కాలం వస్తుంది. ఎందుకనంటే వీళ్ళంతా ఎవరు అనంటే ఈ వేరు కాకపోతే, ఎందుకనంటే రేపు రాకులను నువ్వు ఏమాత్రం ఎత్తబడవు. నీ కుటుంబము ఏం కావాలంటే వేరు కావాలి లోకము నుంచి. నువ్వు వేరు కానంత వరకు కూడా ఎలాంటివి కూడా నువ్వు పొందుకోలేవు. అన్ని కోల్పోలే తప్ప పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనము మార్పు నంది బిడ్డల వంటి వారమైతేనే. మార్పు ఎక్కడ కావాలి? హృదయంలో మార్పిడి జరగాలి, బయట కాదు. బట్టలు మార్చుకున్నంత మాత్రాన బ్రతుకు మారదు. తెల్ల బట్టలు కాదు బయటికి వేసుకునేది, వేసుకున్నంత మాత్రం కాదు, ఏదో వేసుకొని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన కాదు. అంతరంగంలో మార్పు ఎలా జరిగింది? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారా, మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అక్కడ వేరు అన్న కాడ, ఎందుకనంటే దేవాది దేవుడు కూడా ఇక్కడ మాట చెప్తా ఉంటాడు. చూడండి, మనం కనుక చూస్తే మీరు నా వారైనందున నేను అన్య జనములో నుండి మిమ్మల్ని వేరుపరుస్తుని. చూడండి, లేవియా కాండము 20వ అధ్యాయము 24వ వచనం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యంగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. చూడండి, జనములో నుండి, ఎందుకనంటే పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి, అపవిత్రత నుండి, కీడు నుండి మనం మళ్ళా తర్వాత దేవుడు తీసి గడ్డకేసినప్పుడు పైననే మనం ఉండాలి. మరలా ఆ రొచ్చులోకి ఎలా వెళుతావు? ఆ పాపం ఆలోచనలకు ఎందుకు వెళుతావు? అపవిత్రమైన కార్యాలకు ఎందుకు వెళుతాండవు? మరలా సినిమాలకు ఎందుకు వెళుతాండవు? సీరియళ్ళకి ఎందుకు వెళుతా ఉండవు? మరలా పాపం చేయాలని తలంపు ఎందుకు వస్తుంది చెప్పాలి. అందుకే దేవుడు పరిశుద్ధుడు అయినప్పుడు మనం ఏం కావాలంటే వేరు కావాలి.
ఎందుకనంటే ఈనాడు నువ్వు వేరు కానంత వరకు కూడా నీ జీవితంలో, ఎందుకనంటే దేవుడు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలి అని అంటే వేరు కావాలి. మా నాన్నగారు అంత చర్చికి వెళ్ళే వాళ్ళు, అందరూ వెళ్ళేది నామకార్థంగా వెళ్ళేది బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళిళ్ళు. తర్వాత ఏం లేదు, వాస్తవంగా ఏదైనా మార్పు ఉన్నదా అంటే పండుగ నాడు మంచిగా కళ్ళు తాగేది, అన్నీ తిని అన్నీ చేసేది. ఎందుకనంటే నిజమైన మార్పు వచ్చిన తర్వాత ఒక్క త్రాగుబోద్దను కూడా ఇంట్లో ఎంటర్ చేయని. తాగే వ్యక్తికి ప్రోత్సాహం లేదు. అందుకే అక్కడ దేవుడు అనే మాట, జనములో నుండి మిమ్మల్ని వేరుపరిచిన నీ దేవుడైన యెహోవాను నేనే అంటే మనకేం కావాలి? దేవుని పిల్లకు వేరుబాటు జీవితం కావాలి. వాళ్ళ ఆలోచనకు వీరి ఆలోచన కూడా మనం సమ్మతించకుండా, ఆ అపోస్తుల పరిచయంలో కూడా పేతురు అనే అపోస్తులు కూడా అపోస్తులైన పేతురు కూడా అంటాడు ఏమంటే, ఈ మూర్ఖతరానికి వేరే మీరు జీవించండి, వేరు కావాలి. వేరుబాటు జీవితము చూడండి ప్రియదేని వారు, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అక్కడ మాట్లాడే మాట, అపోస్తులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. చూడండి, మనకు మొదట కావాల్సింది వేరుబాటు జీవితం కావాలి. వేరుబాటు జీవితం కావాలి. మన కీర్తన గ్రంథంలో కూడా చాలా విషయాలు మనం చూడవచ్చు ఇక్కడ. ఎందుకనంటే నువ్వు బైబిల్ చదవడము, నువ్వు ఆలోచన కనుక చేస్తే నీకు అన్ని విషయాలు చదువుతాంట. చూడండి, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషులని నా చేతులు కడుక్కొందును. చూడండి, మనం చూడాలి, మనం దేవుని పిల్లం గనక మనం ఇంకేం కావాలంటే వేరు అనగా ప్రత్యేకించబడము. ఎందుకంటే నీ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినప్పుడే నువ్వు ఒక ప్రభు బిడ్డగా బ్రతుకుతా అంటాడు. ప్రభు ఏం చేసాడు? నేను పరిశుద్ధుడని కనుక నువ్వు పరిశుద్ధులై ఉండమన్నాడు. అంటే ప్రత్యేకించబడినప్పుడే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతా అంటాడు. ప్రత్యేకత ఎప్పుడైతే నీ లోపల బయలుదేరుతుందో, నేను ఎందుకనంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును ఎందుకంటే అపవాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా జీవించడం. ఎందుకనంటే మనము వాళ్ళతో జీవించినాక, వాళ్ళతో కలిసినాక నువ్వు పాపం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే మనకు కావాల్సింది ఏంటంటే మొదట ప్రత్యేకపరచుట. ఎందుకనంటే వేరుబాటు అనగా ప్రత్యేకించబడుట. నువ్వు ప్రత్యేకించబడితేనే ప్రభు బిడ్డగా నువ్వు గుర్తింపు చెందుతాడు. ప్రత్యేకంగా జీవిస్తేనే నువ్వేమైపోతావు అంటే, ప్రత్యేకించబడితేనే నువ్వేం చేసినంటే ఆ పరిశుద్ధంగా బ్రతకగలుగుతాడు. ప్రత్యేకించబడేంత వరకు పరిశుద్ధత నీలోనికి రాదు. కాబట్టి అందుకే యేసు ప్రభు చెప్పిన మాటను మనం గమనిస్తాం. ప్రియదేవులారా, చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. చూడండి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అంటే మార్పు అనేది చాలా ప్రాముఖ్యంగా. ఎందుకనంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డ కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ ఏం చేస్తా అంటే అతని లోపల క్రమక్రమంగా మార్పు జరుగుతూ ఉంటుంది. తల్లి గమనిస్తూ ఉంటుంది.
మార్పు లేకపోతే వీనికి ఏదో అయిందని ఆందోళన చెందుతాడు తల్లి కానీ తండ్రి కానీ. అయితే దేవుడు కూడా నీ విషయంలో కూడా నిన్ను కన్నందుకు ఆయన పశ్చాత్తాపపడకూడదు. ఆయన ఎందుకనంటే అసహించుకోకూడదు. ఎందుకనంటే మరలా నువ్వు పాపానికి వెళ్ళి మరలా లోకం వైపు వెళ్ళి లోకాశలో పడి లోకముతో టైఅప్ అయి నీకేం ప్రత్యేకత లేకుండా అరే ఇవన్నీ కన్నందుకు నేను చాలా దేవుడు బాధపడతాను. ఎందుకనంటే యేసు ఆ దేవాది దేవుడు ఆదిలో ఏం చేసిందంటే అక్కడ ఆ కుటుంబాలను చూసి అక్కడ చూసినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు అలా కలిసిపోయినప్పుడట ఏమైపోయిందంటే వీళ్ళు భూమి మీద నేను సృష్టించినందుకు దేవుడే నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. మనం 6వ అధ్యాయం ఆదికాండం. ఎందుకనంటే 6వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఏం చేసిందంటే అక్కడ అంటాడు. ఎందుకనంటే 6:6లో చూస్తే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకున్నాడు. పరమ తండ్రి నిన్ను గురించి బాధపడకూడదు, నిన్ను గురించి దుఃఖపడకూడదు, నిన్ను గురించి అసహించుకోకూడదు, నిన్ను గురించి వేరుగా దేవుడు అనుకోకూడదు. అర్థమవుతుందా తల్లి? హల్లెలూయా. చాలా గమనించాలి మనం ఎవరము. ఎందుకనంటే భూమికి ఆకాశంకి సృష్టికర్త అయిన దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన రారాజు. ఆయన బిడ్డలుగా మనం జీవిస్తేనే అది నీకు వస్తా ఉంటుంది. ఆయన లోగున్న ఆశీర్వాదం కానీ దీవెన కానీ కృప కానీ ఆయన పైన నీ పైన సమృద్ధిగా కుమ్మరిస్తా అంటాడు. నేనే అనుకుంటాను నేను పచ్చి తాగిపోతుంది. రోజుకు 3-4 పూటలు తాగేది, ఇప్పటి వరకు తాగేసేది అంతే. ప్యాకాట ఆడేది, ఇష్టానుసారంగా తిరిగేది, స్నానం చేస్తే చేసేది లేకుండా లేదు. అంతటి వాణ్య దేవుడు ఎందుకు నేను ప్రభువును వచ్చినప్పుడు తర్వాత నా జీవితాన్ని అంతా మార్చుకున్నా, నా స్వభావాన్ని మార్చుకున్నా, నా ఆలోచన మార్చుకున్నా. తాగుబోతు స్నేహితులను, తిరుగుబోతు స్నేహితులను, తిట్టుబోతు స్నేహితులను, దొంగ స్నేహితులను వారందరినీ మార్చుకుంటే నేను ఈ స్థితిలోకి రాగలిగిన. నువ్వు ప్రభు స్థానంలోనికి వస్తే, ప్రభు బిడ్డగా నువ్వు ప్రత్యేకించబడితే నీ స్థితి మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది, నీ ఉద్దేశాలు మారుతాయి, నీ ఆలోచన మారుస్తాంటాయి, నీ పిల్లలు మారుతారు, నీ బ్రతుకు మారుతుంది, నీ భర్త మారుతాడు. నువ్వు ఎలాగైతే ప్రత్యేకించబడితే ఎలాంటిదంటే బిడ్డ లోపల దినదినం మార్పు వస్తా ఉంటుంది. ఎందుకనంటే చిన్నప్పుడు వేరే ముద్దుగా ఉంటాడు, తల్లి అందరూ ముద్దాడుతూ అంటారు. అలాగనే దేవుడు కూడా నీ లోపల మార్పు పొందినందుకు దేవుడు నిన్ను చాలా హత్తుకుంటాడు, హట్టయితాడు. నిన్ను చూసి ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందించుచున్నాను ఒక స్వరము దేవుడు నీలోనికి వస్తాడు. ఎందుకనంటే లేకుంటే దేవుడు బాధపడే విధంగా మన జీవితము ఎవరికి కూడా ఉండకూడదు. అందుకే ప్రియమైన ద్వారా ఈనాడు మనం ఏం కావాలంటే ప్రత్యేకించబడ, అంటే వేరువై జీవించండి. లోకానికి చెప్పాలి ఏం కావాలి? లోకానికి వేరే జీవించాలి, లోకస్తుల్లాగా కాదు. ఎందుకనంటే లోకస్తుల్లాగా జీవించాలి కొంతమంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది లోకస్తులుగా జీవిస్తే వారి పైన దేవుడు కొరడా విసినట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ బైబిల్లో. చూడండి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము. మనం ఇంకా తర్వాత అక్కడ అంటాడు ఆ ప్రజల గురించి అంటాడు, వాళ్ళని అన్నట్టుగా నేను అనకూడదు. అక్కడ అంటాడు వారిని, సిగ్గుమాలిన జనులారా కూడిన యొద్దకు రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయం అంతా గతిస్తున్నది అంటాడు 2వ అధ్యాయంలో. అంటే మనము ఆ విధంగా ఆ మాటలు మనం అనిపించుకోవడానికి మనం జీవించకూడదు దయచేసి. అయితే మనం చూడవచ్చు ఇక్కడ జెఫన్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇక్కడ చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో, నీ పరిస్థితి ఎలా ఉన్నదో మనం చూడవచ్చు. మనం ప్రత్యేకించబడిన తర్వాత దేవుని వెనుక నడక ప్రయాణం స్టార్ట్ కావాలి. ఎప్పటి వరకు? మరణం వరకు కూడా ప్రయాణం ఆగకూడదు. చూడండి
జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమా. యెహోవాను అనుసరింపగా ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని. చూడండి, మనం గమనించాలి ఎక్కడ స్పాట్ పెడతాడో దేవుడు. నువ్వు నువ్వు అనుకుంటావు నేను ఎక్కడ అనుసరించట్లేదు అని అంటే, నువ్వు అనుసరించవలసిన సమయంలో దైవజనుల్ని నియమించి నీకేం చేయాలంటే పొలాన్ని అనుసరించాలి, పొలాని కార్యాలు నువ్వు పాలు పంపులు పొందాలి, పొలాని వాటికి నువ్వు ముందుకు వెళ్ళాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే తర్వాత ఒకటి, రెండవది అనుసరించకపోవడం. తర్వాత మనం 8వ వచనం మనం చదువుదామా. చూడండి, ఇక్కడ ఏంటిది మనం గమనించాలి. ఏమంటాడంటే, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులు రాజకుమారులట అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకున్న వారందరినీ శిక్ష. అంటే అన్యాచారం పాటిస్తాను. చాలా ఎందుకనంటే అన్యాచారం, అన్యులు చేసినట్టుగా చేస్తా ఉంటాం, లోకస్తులు చేసినట్టుగా చేస్తా ఉంటాం, వాళ్ళు చేసినట్టుగా చేస్తా ఉంటాం. ఎందుకనంటే నువ్వు చేసేది బైబిల్కు దేవుని యొక్క వాక్యానికి సూట్గా. ఏ కార్యము చేసినా లోకస్తులు చేస్తామని నువ్వు లోకస్తుల్లాగా నువ్వు చేయకు కార్యాలు. లోకస్తుల్లాగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఏంటిది? చీరలు మార్పిడి, గాజులు మార్పిడి, ఇవన్నీ రకరకాల కార్యాలు ఉన్నాయి. ఇంకా ఒక్కటి కాదు, 2 కాదు చెప్పాను. వాళ్ళు రంగు పూసుకుంటారు, నువ్వు కూడా పూసుకుంటావా? నీకేం ప్రత్యేకత ఉన్నది? వాళ్ళలాగానే వస్త్రధారణ వేసుకోవడం, వాళ్ళలాగానే మాట్లాడడం, వాళ్ళలాగానే కట్టింగ్ ఇవ్వడం. ఏది? ఎందుకనంటే ఇలాంటి కనుక మనం చూస్తే ప్రేదేన్ ద్వారా మనం కనుక చూస్తే దేవుడు చెప్పిండు, రేపు ఉగ్రత దినమున నీ వెండి కానీ ఆస్తి కానీ ఏది కూడా రాదని చెప్పేసి ఇక్కడ రాసేవాడు. ఎందుకు అనంటే దేవుడు తన రోషాగ్నిది అంతటా కూడా భూమి పైన కుమ్మరించినట్టుగా జెఫన్యా కాలంలో మనం చూడవచ్చు. అయితే ఎందుకనంటే తర్వాత అక్కడ ప్రజల గురించి మాట్లాడిన ప్రస్తావన ఇదే. ఏమంటుండో 2వ వచనం చదవమ్మా. 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. చూడండి, సమయం ఎట్లా అయిపోతా ఉన్నది, అయిపోతాంది, చాలా ఎగిరిపోతా ఉంది. బయట పరుగులు ఉన్నాయి కానీ దేవునితో పరుగు లేదు. దేవునితో పరుగు తక్కువ, లోకంతో పరుగు ఎక్కువ. దేవునితో గడిపేది తక్కువ, లోకముతో గడిపేది ఎక్కువ. అందుకే మొదటగా మనం ఏం కావాలంటే, మనము మొదటగా ప్రత్యేకించబడిన తర్వాత రెండవది ఏంటిదంటే మన లోపల జరిగేది మార్పు నుండి బిడ్డల వంటి వారం అయితేనే. మార్పు అనేది మనం ఏం కావాలంటే దినదినము మన మనసు మారాలి, మన ఆలోచన మారాలి, మన మాటలు మారాలి అని అంటే మన ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మార్పు రావాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థించడం ద్వారా ఏం చేస్తారంటే మన లోపల మార్పు కనబడతా ఉంటుంది. మనం దేవునితో ఎందుకనంటే ఈ మార్పు కనబడినప్పుడు పరలోక ప్రయాణం సాగదు. పరలోక ప్రయాణం సాగదు. ఎందుకనంటే కొంతమంది బాప్తిసం తీసుకున్నాక కూడా పాపము చేయడము ఆలోచన చేస్తారు. పడిపోయిన భక్తులను ఆలోచన ఆధారం చేసుకుంటారు. చాలా చాలా మూర్ఖత్వం ఇది. అందుకే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రేతేన్ ద్వారా మనం కూడా పాపమును ఎప్పుడు కూడా మనము అసహించుకోవాలి. పాపము జోలి కానీ లోకము జోలి కానీ ఉండకూడదు. ఎందుకనంటే ఎవడైనాను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడి. ప్రేమిస్తే
తండ్రి ప్రేమ వానిలో ఉండదట. చూడండి యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనమా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు అంతా ఏం చేస్తానంటావు? నువ్వు లోకాన్ని ప్రేమించకపోతే ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళే కదా, బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళే కదా, దైవజనుని మాట వినేవాళ్ళే కదా. అందుకే ప్రియమైన వారు, ఈనాడు ఎందుకనంటే మార్పు అనేది మనం లోపల ఏం కావాలంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే. ఎందుకనంటే ప్రత్యేకించబడినప్పుడు పరిశుద్ధంగా జీవిస్తావు, పరిశుద్ధంగా జీవించినప్పుడే ఏం చేస్తానంటే ఆ ప్రత్యేకంగా అయిపోయినప్పుడే పరిశుద్ధంగా జీవిస్తా అంటావు. దాన్నే వేరుబాటు జీవితం అంటావు. ఆ వేరుబాటులోనే నీకు ఒక మార్పు వస్తా అంటావు. నేను చూడండి, సపోజ్ నేను లోకంలో ఉన్న అన్ని దందాలు చేసిన ఒక్క దందా చేయలేను కదా. అప్పటి నుంచి ఎప్పుడైతే ప్రభుని అంగీకరించినో వెంటనే నేను ఎందుకనంటే ప్రభుకే స్థానాన్ని ఇచ్చేసిన తప్ప లోకానికి స్థానం ఇవ్వాలి. అందుకే మనం మార్చుకోవాలి మన జీవితాన్ని మనము. ఎందుకనంటే రేపు దేవుని రాకడ సమయము ఈ సమయమా ఆ సమయమా ఏ సమయంలో వస్తుందో చెప్పలేము. అయితే ఏ సమయంలో మనం అవుతుందో మనం ఏం కావాలంటే మనం రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అప్పుడే ఏం చేస్తాడంటే దేవుడు, ఆ దేవాది దేవుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఇతని అందు నేను ఆనందించుచున్నాను అన్న మాట చెప్తా ఉంటాడు. చూడండి, మన బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చూడవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఎప్పుడు అనంటే నువ్వు మార్పు కలిగిన తర్వాత దేవుని స్వరాన్ని వినగలుగుతా అంటావు. దేవుని స్వరాన్ని వినగలుగుతా అంటావు. దేవుని స్వరాన్ని వినగలుగుతా అంటావు. ఎందుకనంటే అబ్రహాము లోతు విడిపోయిన తర్వాత, వేరైపోయిన తర్వాత లోతు ఏం చేసిందంటే ఆ సొదొమ గొమొర పట్టణమే యెహోవా తోట వల్లే ఉన్నదని చెప్పేసి లోకాన్ని ఆశించి వెళ్ళిండు లోతు. ఈనాడు కూడా సమాజం అంతా ఏమైపోతుందంటే లోతు వల్లనే ప్రయాణం స్టార్ట్ అయింది. అబ్రహాము లాగా జీవించడం చాలా తక్కువ. ఎందుకనంటే అబ్రహాము ఏం చేసిందంటే నాయన నీ ఇష్టము, తూర్పుకి వెళ్తావా పడమరకు వెళ్తావా లేకుంటే నాతోనే ఉంటావా, నీ ఇష్టంరా నాయన అని చెప్పేసాడు. ఇప్పుడు ఏమైపోతుందనంటే వాళ్ళు లోతు చూసినప్పుడు ఏం చేస్తున్నారంటే లోకము పచ్చని పైరు వల్లే యెహోవా తోట వల్లే అందమైనవి రమ్యమైనవి ఏం చేస్తుందంటే ఆకర్షించి వాళ్ళను అంధకారంలోనికి, అగాధంలోనికి, కటిక చీకటిలోనికి, నిత్య నరకాగ్నిలోకి అనేకులు త్రోసివేయబడతా ఉన్నారు. అబ్రహాము ఎప్పుడైతే ప్రత్యేకించబడిండో దేవుడి యొక్క స్వరాన్ని వినడం మాట్లాడాడు. దేవుడు ప్రత్యక్షమైండు, దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడతావో దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు నిన్ను అభిషేకించడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకనంటే ఈ దేవుడు ఎప్పుడు అనంటే నిన్ను ఆనందించే విధంగా నీ జీవితం ఉండాలి. చాలామంది దేవుడు అసహించుకున్నట్టుగానే అక్కడ ఆది కాండంలో ఏం చేసినంటే నొచ్చుకున్నాడు, వీళ్ళందరూ నేను ఎందుకు చేసినా అని. కానీ దేవుని పిల్లారా, మీరు మిమ్మల్ని బట్టి దేవుడు ఆ విధంగా అనుకోకూడదు. అందుకే మనం చూద్దాం, ఆది కాండంలో మనం చూద్దాము. ఈ ఆది కాండంలో ఎప్పుడైతే ఎక్కడ అతనికి వాగ్దానం దేవుని స్వరాన్ని వినగలిగిండు మనము ఇప్పుడు చూద్దాం. ఆది కాండం 13వ అధ్యాయం 11వ వచనం. చూడండి, ఈనాడు అంతా అదే ప్రయాణం ఉన్నది.
లోతు ప్రయాణమే అనేకుల ప్రయాణం అయిపోయింది. కానీ అబ్రహాం ప్రయాణం కావాలి మనకు. ఎందుకు అనంటే అబ్రహామును పిలువగానే దేవుడు చిత్తమని లోబడిండు. అంటే నువ్వేం కావాలంటే వాక్యానికి లోబడాలి, ప్రార్థనకు లోబడాలి, దైవ సన్నిధిలో ఆరాధనకు లోబడాలి, దైవికమైన క్రమానికి లోబడి అబ్రహాములాగా విధేయత వినయం కలిగి జీవించాలి అన్నప్పుడు ఏం చేస్తావంటే లోతుతో ప్రయాణం చేయలేవు. అందరికి నిద్రస్తాను, చాలామంది ఆల్రెడీ క్లియర్ చేసినట్టు చాలా. అందుకే ఇక్కడ ఏమైపోయినాయంటే ఇక్కడ లోతు నుండి ఏం చేసిందంటే వాళ్ళు ఏమైపోయినంటే వాళ్ళు అట్లు ఒకరికి ఒకరు వేరైపోయిండు. ఎక్కడ వేసుకున్నాడు? సొదొమ గుమారంలో వేసుకున్నాడు గుడారం. పై వచనం 10వ వచనం చదువు. చూడండి, ఈ దినాన్న పాపం కూడా ఆనందం అయితే అంటది, సంతోషం అయితే అంటది, అరివిల్లాగా ఉంటా అంటది, చాలా అలదహకరంగా ఉంటుంది. కానీ అది నేను పతనం చేసేదాకా నీకు తెలియదు. ఆయన లోతు అట్లనే అనుకున్నాడు. ఇప్పుడు కూడా చాలామంది ఎందుకనంటే మాకు ఉల్లాసం కావాలి, ఉత్సాహం కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి అనే ఈనాడు ప్రయాణాలు స్టార్ట్ అవుతారు. లోతు అలాగనే ప్రయాణమై వెళ్ళిపోయాడు. సొదొమ గోమరం పట్టణంలో వేసుకున్నాడు గుడారం. లోకస్తులతో ఏకీభవించాడు, లోకస్తులలాగా జీవించడం ప్రారంభించాడు. అందుకే ఆయన జీవితాన్ని కనుక అక్కడ అయిపోయిన తర్వాత ఎందుకంటే సొదొమ మనుషులు ఎవరట? 13వ వచనం. అమ్మా, సొదొమ మనుషులు దుష్టులను ఇక వాళ్ళ దాన్ని కోరుకున్నాడు. లోకంలో ఉన్నదంతా పాపము, శాపము, రోగమే కదా. అపవిత్రత ఉన్నది, కీడే ఉన్నది. గొంగల్ పుల్లుడు ఫస్ట్ దాన్ని చూస్తే స్వభావం అసహించుకుంటారు, కానీ తర్వాత తన స్వభావం మారిన తర్వాత చితకుక్క చిలుగా చూస్తా అంటే అందరూ బా ఎంత మంచిగా ఉన్నదని చెప్పేసి అన్నామేస్తాను. మన జీవితం కూడా గొంగలి పురుగు నుంచి చితకుక్క చిలుకలాగా మారాలి. మన జీవితం మారకపోతే దేవుడు అసహించుకుంటాడు. అక్కడ నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎంత సత్యమో. ఎందుకనంటే పరలోకం కూడా గంత సత్యం. మార్పు లేకపోతే మనము ఏమైపోతామంటే నరకానికే ప్రయాణం అవుతుంది అని అర్థం చేసుకోవాలి. నువ్వు మారకపోతే నీ కుటుంబంలో ఎవరు మారరు, జాగ్రత్త. నువ్వు ఎలాంటి అలవాట్లున్నా, ఎలాంటి చెడు అలవాట్లున్నా, ఎలాంటి పాపపు అలవాట్లున్నా, ఎలాంటి లోక కార్యాల అలవాట్లున్నా ఈ రోజుతో నువ్వు మార్చుకోవాలి. మనసు మార్చుకోనంత వరకు ప్రయాణం దేవునితో సాగదు. ఎందుకనంటే లోతు మనసు మార్చుకోలే, నీతిమంతుడే. పాపములో పడిపోయాడు, లోకములో పడిపోయాడు. ఆ పట్టణాన్ని కోరుకున్నాడు. ఎందుకనంటే లోతుకి ఇప్పుడు ఏం కావాలి? డీజే సౌండ్ కావాలి, డ్యాన్సులు కావాలి, ఈ లోకపరమైన వినోదాలు, విందులు కావాలి, పొగడంతలు కావాలి. అయితే అలాగైన తర్వాత ఆయన జీవితంలో ఏమైపోయిందో చూడండి. మనం 14వ వచనం చదువుదామా. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచిన ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. చప్పట్లు కొట్టి ప్రారంభంగా. మార్పు అబ్రహాంలో జరిగింది. మార్పు ఎందుకనంటే దేవుడు యెహోవానైన నేను మార్పు లేని వాడను. దేవుడు ఎందుకనంటే దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడు. ఎందుకనంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడే. మన లోపల ఏం కావాలంటే ఈ లోకము నుండి, పాపము నుండి మనం ఎప్పుడైతే మారుతామో
ఆశీర్వాదంలోనికి మనం అడుగు పెడుతున్నాం. అప్పుడే ఏం చేస్తానంటే నువ్వు ఎప్పుడైతే మార్పు జరుగుతుందో నీ మార్పు వేరుపాటు జీవితం కాగానే ప్రత్యేకంగా జీవించగానే నువ్వు పరిశుద్ధతలో అడుగు పెడతా అంటావు. పరిశుద్ధంగా జీవించడం ప్రారంభిస్తే ప్రభు అంటాడు, ఇదిగో నీవు నా ప్రియకుమారుడు, నీ అందు నేను ఆనందించున్నాను ఒక స్వరాన్ని వినగలుగుతా అంటావు. అంటే ఆ అబ్రాహామును బట్టి ఎవరో ఆనందిస్తున్నారంటే దేవుడు ఆనందిస్తాడు. ఎందుకనంటే ఎప్పుడైతే అబ్రాహాము చాలా ఒక్కొక్క మెట్టు అబ్రాహాము జీవితంలో జరిగిన కార్యాలు, ఎందుకనంటే ఆయన ఒక చోట బలిపీఠం కట్టుకుంటా ప్రార్థన చేసుకుంటా దేవుడు చెప్పిన చోటల్లా ఆపుకుంటా దేవుడికి ఇష్టానుసారమైన కార్యాలు చేసుకుంటా అబ్రాహాము ప్రయాణం స్టార్ట్ అయ్యి. హల్లెలూయా. అందుకే ప్రజలారా పౌలు భక్తుడు కూడా మాట్లాడుతూ అంటాడు. ఎందుకనంటే ఈ ఒక్క మాట చెప్పేసి మనం ముగిస్తాం, తర్వాత ముందుకు వెళ్దాం, తర్వాత మరలా ఒకసారి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు ప్రభు. 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును, ఏంటిదాట ఉత్తమము అంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. మరియా మార్తను చూడలే. మా అక్క విస్తారంగా పనులు పెట్టుకున్నది, ఆమె లేక నేను విస్తారమైన తెల్లందాకా పొందాక పని చేసుకుంటా అని మార్తను చూడలే. చూడాలి. చాలా మంది ఏంటంటే పనే పని పనే పని పనే పని పని ఎప్పటికి ఉంటూనే ఉంటా. కానీ ఈ ఉత్తమమైనది ఏమెంచుకున్నదంటే యేసయ్య పాదాల దగ్గర ఉండడం నేర్చుకున్నది. ఏంటిదట? మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును, ఏంటిదంటే దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. దేవునికి అనుకూలమైన కార్యాలు చేయాలి, దేవునికి ప్రతికూలమైన కార్యాలు కాదు. దేవునికి అనుకూలంగా మనం బ్రతకడం జీవించాలి, దేవునికి అనుకూలంగా మన కుటుంబాలు ఉండాలి. అందుకే సమయాలతో అంటాడు, ఎందుకనంటే నిన్ను గణపరచు వాళ్ళు నేను గణపరుస్తా. అక్కడ నాట ప్రతికూలం ఏర్పడిందాట. అక్కడ ఎవరికి? ఏలికి ప్రతికూలం ఏర్పడితే ఏలి కుటుంబం ఏమైపోయింది? దేవుని నిబంధన మనస్సాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏలి కుమారుల పరిస్థితి ఏమైపోయింది? మహిమ పోయింది, అక్కడ ప్రభావం పోయింది. ఏలి కుమారులు ఏమైపోయాడు? ఏలి కుమారులను గద్దించలేకపోయాడు. కారణం ఏంటంటే ఏలి తన కుమారులను హోపుని పినాసులను గద్దించలేక ఏం చేసిందంటే వాళ్ళు పాపానికి అలవాటు పడిపోయి. అప్పుడు ఏమైపోయింది? ఏలితో దేవుడు మాట్లాడడం ఆఫ్ చేసేసాడు. అందుకే ఇక్కడ దేనికి అనుకూలము అని అంటే ఇక్కడ మనం ఏం కావాలంటే దేవునికి అనుకూలంగా ఉత్తమమైనది ఏంటిది? మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినడం నేర్చుకున్నాడు. మార్పు చెందితే దేవుని యొక్క వాక్యాన్ని వింటా అంటావు. ఎప్పటికీ దేవుని పాదాల దగ్గర కూర్చుంటా ఉంటావు, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తా అంటావు, దేవుని పాదాల దగ్గర ఉపవాసం ఉంటా అంటావు, దేవుని పాదాల దగ్గర కన్నీరు కరుస్తా అంటావు. ఆమె అదే చేసింది కదా. ఏంది మన చూడండి మరి ఏం చేసింది చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఎందుకు అని అంటే ఇక్కడ మనం చూడవచ్చు 42వ వచనంలో మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. అంటే మనము ఉత్తమమైన దాన్ని ఏంటిది? ఉత్తమమైనది దేవుని సన్నిధిలో మనము జీవించి దేవుని పాదాల దగ్గర ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం వినేవారమై ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రియదేవరా అక్కడ అనుకూలము అని అక్కడ ఏంటిదట? ఉత్తమమును అనుకూలము అన్నాడు. చూడండి మనం 1 శామ్యూయేలు గ్రంథము
రెండవ అధ్యాయంలో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. మీ ఇంటి వారును మీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమైన. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి వాళ్ళకి ఏమైపోతుంది, ప్రతికూలంగా ఉండదు. ఏంటిదంటే ఇప్పుడు దేవుని గణపరచడానికి, దేవుని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని హత్తుకోవడానికి ప్రతికూలమైపోతాను. అందుకే అక్కడ ఏమంటాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారు. అంటే ఏలి కుటుంబము ఏం చేసిందంటే దేవుణ్ణి అక్కడ నిర్లక్ష్యం చేసినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. అందుకే మనము ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవునికి మనం అనుకూలంగా జీవించడమే క్రైస్తవ జీవితం. నిజమైన విశ్వాస లక్షణం అది. నీ విశ్వాసం ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉంటాడది, కానీ ఎప్పుడు కూడా ప్రతికూలంగా ఉండదు. అందుకే ప్రియమైన వారా ఏమంటాడు అక్కడ చదవడమ్మా, అది నా మనసుకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచువారు నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. చూడండి ప్రియమైన వారా, మనం గమనించాలి. పౌలు ఏం చేసిందంటే, ఒకప్పుడు హింసకుడు హానికరుడైన పౌలే, ఆ పౌలు ఏం చేసిందంటే ఆయన పరిశుద్ధ దేవుని నమ్ముకొని ఒకప్పుడు అందరిని హింసించి దూషించి అందరిని స్త్రీలను పురుషులను అనుకుంటా చిరసాలు వేసి చంపిన వాడే ప్రభు కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. అంటా ఉన్నాడు, బిళ్ళారా అక్కడ మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించు. దేవుని చిత్తాన్ని మనం పరీక్షించాలి. ఏది మన స్వచిత్తము నెరవేర్చబడుతుంది, కానీ దైవ చిత్తం ఆగిపోతాను. స్వచిత్తం ఏం జరుగుతూ ఉన్నది, నీ కుటుంబం మంచిగానే ఉంటుంది, కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నావు, కుటుంబాన్ని కాపాడుకుంటున్నావు, కుటుంబానికి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అన్ని వేసుకున్నావు, చాలా సంతోషం, నువ్వు మంచిగా ఉండాలి, ఓకే. మరి దైవ చిత్తం ఆగిపోతుంది నువ్వు చేయక. దైవ చిత్తం ఏంది, నీ